విజయవాడలో చాలా కాలనీలు ఇంకా ముప్పులోనే ఉన్నాయి. అక్కడ మంత్రులు పర్యటిస్తూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఓల్డ్ ఆర్ఆర్ఆర్ పేటలో పారిశుద్ధ నిర్వహణను వేగవంతంగా చేస్తున్నామని పురపాలక మంత్రి నారాయణ అన్నారు. ప్రతి ఇంటిని పరిశీలిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. విజయవాడ నగరంలో కూడా వరద ప్రభావం అనేది ఒక్కొక్క ప్రాంతంలో తగ్గుతూ వస్తూ ఉంటుంది. ప్రతి ప్రాంతంలో కూడా మంత్రులు సీఎంతో సహా అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం రాజరాజేశ్వరి పేటలో కూడా ఉన్నాం. ఇక్కడ పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా ప్రతి నివాసానికి వెళ్ళి వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ప్రభుత్వం నుంచి అన్ని అందుతున్నాయా లేదనేది కూడా తెలుసుకుంటూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. దాదాపు గంట నుంచి ఈ ప్రాంతంలోనే పర్యటిస్తూ ఉన్నారు. ప్రతి గొంతుకి వెళ్తా ఉన్నారు, ప్రతి నివాసానికి కూడా వెళ్తా ఉన్నారు. ఎవరు అడిగినా కూడా, ఏ బాధితుడు అడిగినా వాళ్ళ నివాసానికి స్వయంగా మంత్రి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి నివాసంలో కూడా ఎలా ఉంది, అసలు నివాసం ఎలా ఉంది, వరద పూర్తిగా తొలగిన తర్వాత నివాసం ఎలా ఉంది, అసలు వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి అనేది క్షుణ్ణంగా వారికి ప్రభుత్వం నుంచి ఉన్న సహాయం అందుతుందా లేదా అనేది కూడా పూర్తిగా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ బాధితులు ఉన్నారో ఆ బాధితులు అందరి దగ్గర కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా నారాయణ కూడా ఎవరైతే అడుగుతా ఉన్నారో వాళ్ళ నివాసాలు మొత్తం కూడా చూస్తారు. ఎట్లా ఉన్నాయి సార్ అసలు నివాసాలు లోపల? ఈ ఏరియా పర్టికులర్ 56వ డివిజన్ అంటారు. డివిజన్ ఇక్కడ ఏంటంటే లో లోయింగ్ ఏరియా. అందువల్ల ఏంటంటే ఎక్కువగా వాటర్ దాదాపు వాళ్ళకి 8 అడుగుల దాకా వచ్చింది. అయితే ఇవాళే వాటర్ తగ్గటం వల్ల అందరూ బయటపడ్డారు. అయితే ఎక్కువ మంది బయటికి షిఫ్ట్ అయ్యి ఉన్నారు. ఎక్కువ మంది వాళ్ళందరూ బ్యాక్కి వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ తీసి వాటర్ వేసి కడుక్కుంటున్నారు. దానికి ఇప్పుడే మున్సిపల్ అధికారులు చెప్పి ట్యాంకర్లు, ఫైర్ ఇంజిన్లు, తర్వాత మొత్తం సిబ్బందిని ఇక్కడ దించాము. బహుశా ఇవాళ రాత్రి 9 గంటల లోపల ఈ ఏరియా మొత్తం రోడ్లలో ఎలా అయితే ఇక్కడ పడి ఉండే కాగితాలన్నీ కూడా, కాగితాలు కావచ్చు, పేపర్లు కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, 9 గంటల లోపల ఇవన్నీ తీసేయాలని, మళ్ళీ నేను 9 గంటలకు వస్తానని మా అధికారులకు ఆదేశించాను. మా యొక్క డైరెక్టర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, వాళ్ళందరూ దాని మీద పనిచేస్తున్నారు. రాత్రి 9 గంటల లోపల ఏరియాలో ఉండే ఈ చెత్త చెదారం ఏదైతే పడిందో అవన్నీ క్లీన్ చేయటం. ఫస్ట్ అది క్లీన్ చేసి తర్వాత ఫైర్ ఇంజిన్లు వాళ్ళు వస్తున్నారు. వాడు కూడా ఎక్కడైతే వాటర్ ఇలా లేదో వాటిని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. బహుశా రేపు మధ్యాహ్నం లోపల ఈ వాటర్ కూడా పూర్తిగా లాగేయచ్చు. వర్షం రాకుండా ఉంటే రేపు మధ్యాహ్నం లోపల లాగిపోతుంది. అయిపోతే రేపు మధ్యాహ్నం లోపల ఏరియా మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసి చేయడం జరుగుతుంది. ఎన్యూమరేషన్ కూడా రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరెళ్ళలో ఏమేమి పోయినాయి, ఏం జరిగింది ముఖ్యమంత్రి గారు చేయమన్నారు. త్వరలో చేసి వీళ్ళందరికీ చేయాల్సిన సహాయం కూడా జరుగుతుంది. పూర్తిగా చాలా ఇల్లు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది సార్ ఈ ప్రాంతంలో. మరి అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ దాంట్లో ప్రధానంగా ఏం చెప్తా ఉన్నారు ఎక్కువగా? ఖచ్చితంగా రండి, ప్రతి ఒక్కరూ మునిగిపోయిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా కొన్ని ఇళ్లలో ఈ ఏరియాలో పర్టికులర్గా ఈ మహాలక్ష్మి నగర్ వాటిలో మహాలక్ష్మి టెంపుల్ అంటారు. అది రైల్వే ట్రాక్ పక్కనే అక్కడికి పోయించాను. అదంతా లో లయింగ్. అక్కడ చాలా ఇళ్ళు ఇంకా లోపల ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా రేపు మధ్యాహ్నానికి వాటర్ పూర్తిగా లాగేయచ్చని ఎస్టిమేట్ చేస్తున్నాం. ఫర్దర్గా వర్షం రాకుండా ఉంటే దానికి తగ్గట్టుగా చేయాల్సినవన్నీ చేస్తున్నాం. కొంత ఇబ్బంది పడిన మాత్రం వస్తుంది. ఇది ఇందులో దాచిపెట్టేది ఏం లేదు. వీళ్ళు బయట డిఫరెంట్ స్కూల్స్లోను చర్చెస్లోనూ ఉన్నారు. నేను అడిగాను, తిరిగి ఇప్పుడే వచ్చాను సార్, ఇవాళే కడుక్కుంటున్నాను నీళ్లు పోయినాయని. ఒకసారి రేపు మధ్యాహ్నానికి ఇదంతా క్లియర్ కావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ప్రధానంగా ప్రతి నివాసానికి కూడా మంత్రి నారాయణ స్వయంగా ఇలా వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రతి నివాసానికి వెళ్తూ నివాసం లోపల జరిగిన డ్యామేజ్ని కూడా ఆయన కూడా పరిశీలిస్తా ఉన్నారు. పూర్తిగా అసలు ఆ నివాసం రైతు వరద పోయిన తర్వాత అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఆయన పూర్తిగా ఇళ్లతో కూడా అక్కడున్న గృహ ఎవరైతే ఉంటా ఉన్నారో యజమానులతో కూడా మాట్లాడుతూ కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. పూర్తిగా ఈ రోజు సాయంత్రం నైట్ 9 గంటల లోపల కూడా ఈ డ్రైనేజీ మనకి ఏదైతే ఈ చెత్తా చెదారం ఏదైతే కనిపిస్తూ ఉందో ఈ చెత్తా చెదారాన్ని ముందుగా క్లీన్ చేస్తాము. క్లీన్ చేసేసిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా డ్రైన్లో నుంచి పూడికలు తీసిన తర్వాత వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుందని కూడా చెప్తా ఉన్నారు. దాని తర్వాత ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇల్లు క్లీనింగ్, రోడ్డు క్లీనింగ్ ప్రక్రియ కూడా పెట్టుకోబోతా ఉన్నారు. వాటినన్నింటినీ నిర్వహించిన తర్వాత పారిశుద్ధ్యాన్ని మరింత వేగవంతంగా నిర్వహిస్తాము. రేపు మధ్యాహ్నం కల్లా ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా క్లీన్గా ఉంచుతామంటూ కూడా మంత్రి నారాయణ చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ సిద్ధుతో మల్లికార్జున, బిగ్ టీవీ.